ఫిట్స్ రాగానే వెంటనే చేతిలో తాళాలు పెట్టాలి, అది పెట్టంగానే తగ్గిపోతాయని చాలామంది అనుకుంటారు. అది అసలు నిజమేనా? ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మీ న్యూరో సర్జన్. ఫిట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఒకటి, మనిషి అలాగే నిలబడి ఉంటారు, చూస్తూనే ఉంటారు, ఎవరికి తెలియదు ఫిట్ వస్తుందని. రెండు, పడిపోయి చేతులు కాళ్ళు వైలెంట్గా కొట్టుకుంటూ ఉంటారు అనమాట. నోట్లోంచి నొరగ రావటం, నాలుగు కొరుక్కోవటం, రక్తం రావటం, ఒక్కొక్కసారి బట్టల్లోనే పాస్ కావటం, ఇవన్నీ ఫిట్స్ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. అందరూ ఏం చేస్తారంటే ఫిట్స్ రాగానే పేషెంట్ చేతిలో వెంటనే తాళాలు గుర్తు పెడతా ఉంటారు, లేదా ఒక ఐరన్ రాడ్ పెడతా ఉంటారు. ఈ పెట్టడం వల్ల ఫిట్స్ అనేవి తగ్గవు. ఫిట్స్ వచ్చినప్పుడు యూజువల్గానే ఒక 20 సెకండ్స్ టు 30 సెకండ్స్ వచ్చి తగ్గిపోతాయి. మనం ఏమైనా పెట్టినా పెట్టకపోయినా అది దాని డ్యూరేషన్ అంతే ఉంటుంది. అలా తగ్గకుండా ఒక 5 నిమిషాల్లో 3 సార్లు రావటం, లేకపోతే గంటలో 4-5 సార్లు రావటం, మనిషి స్పృహలో లేకుండా అట్లాగే పడిపోయి ఉండటం, దీన్ని ఎపిలెప్సీ అంటారు. సో ఇట్లా వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? చేతిలో ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే తీసి దూరంగా పెట్టాలి. భుజం కింద ఏమైనా పెట్టి తలని ఈ విధంగా పైకి ఎత్తేలాగా పెట్టాలి. ఆ పైకి ఎత్తడం వల్ల గాలి బాగా అందుతుంది. రెండు, తలని పక్కకు తిప్పి పెట్టాలి. పేషెంట్ తలని పక్క తిప్పడం ద్వారా నోటులో ఏమన్నా ఉన్నా కూడా అడ్డుపడకుండా ఉంటుంది. దాని ద్వారా గాలి బాగా ఆడుతుంది. మూడో విషయం, పేషెంట్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఇలాంటివి చేయడం ద్వారా ఆ పేషెంట్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా పేజీని ఫాలో అవ్వండి.